సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు గైస్ ఏంటంటే మీ అందరి కోసం గైస్ ఒక మంచి మైక్ ని అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. సో మీరు యూట్యూబ్ వీడియో చేసే వాళ్ళైనా సరే, లేదంటే మీరు ట్రావెల్ వ్లాగ్ చేసినా సరే, లేదంటే మీరు మోటో వ్లాగింగ్ చేసిన వాళ్ళైనా సరే, ఈ మైక్ అనేది గైస్ 100% సూపర్ అయితే యూజ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా ఇది మొబైల్ కూడా వర్క్ అవుతుంది గైస్. ఓకేనా? సో దయచేసి గైస్ వీడియో ఎండ్ వరకు చూడండి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ ప్రైస్ కూడా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీనికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి వెళ్ళి పర్చేజ్ చేసుకోండి. ఎందుకంటే మీరు డైరెక్ట్ ఆన్లైన్లో వెళ్ళి పర్చేజ్ చేశారనుకోండి, సో దాంట్లో మీకు డిఫరెంట్ ప్రొడక్ట్ కూడా చూపిస్తుంది కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవుతారు గైస్. ఓకేనా? సో లేట్ చేయకుండా గైస్ మనమైతే మైక్ యొక్క డీటెయిల్స్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ గైస్ ఈ మైక్ నేమ్ వచ్చేసి ఏంటంటే మౌనో AU 400 లావియర్ మైక్ గైస్. ఓకేనా? సో మీ అందరికీ తెలుసు కదా, మౌనో అనేది ఒక మంచి మైక్ యొక్క బ్రాండ్ గైస్. ఓకేనా? సో దాంట్లో నుంచే మనకైతే మన యూట్యూబ్ వీడియోస్ కోసం ఇంకా డిఫరెంట్ కేటగిరీ వాళ్ళ కోసం ఏంటంటే బడ్జెట్లో వాళ్ళు మనకైతే మైక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ చాలా మంది మోటోలాగా ప్రెసెంట్ యూజ్ చేస్తున్నారు. బట్ మీ అందరికీ తెలియదు కాబట్టి సో ఈ రోజు గైస్ మీ ముందుకైతే తీసుకొచ్చాను గైస్. ఓకేనా? అది వచ్చేసి గైస్ మనకు 3.8 రేటింగ్ తోని అండ్ 23,000+ బయ్యర్స్ అయితే ఉన్నారు దీనికి. సో అర్థం చేసుకోండి, 23,000 మంది ఈ ప్రెసెంట్ ఈ మైక్ ని వాడుతున్నారంటే డెఫినెట్ గైస్ అది బెస్ట్ మైక్ అయితేనే వాళ్ళందరూ అయితే పర్చేస్ చేసి ఉండొచ్చు. సో మీరు కూడా గైస్ డెఫినెట్ గా అయితే తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు గైస్. ఓకేనా? సో మైక్ వచ్చే గైస్ సో మీకు వైడ్ మైక్ గైస్, వైర్లెస్ మైక్ అయితే కాదు. అండ్ అంతేకాకుండా ఇది కొంచెం చిన్న సైజ్ మైక్ అయితే ఉంటుంది, అంటే వైడ్ లెంత్ వచ్చేసి. సో మరీ పెద్దగా అయితే ఉండదు. వెన్ కంపేర్ టు బోయా మైక్ చూసుకుంటే దీని యొక్క వైడ్ లెంత్ అనేది చాలా తక్కువ వస్తుంది. అండ్ మధ్యలో మీకు ఎటువంటి ఇష్యూ క్రియేట్ చేయకుండా మనకు బోయా బైక్లో ఏంటంటే కొంచెం ఆ పీస్ అయితే ఉంటుంది కదా, సో ఎక్స్ట్రాగా వాల్యూమ్ కంట్రోల్ చేసుకోవడానికి అండ్ మైక్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి అలాంటిది అయితే దీంట్లో ఇవ్వలేదు. సో దానివల్ల ఏంటంటే మనం ఈజీగా అయితే క్యారీ చేసుకోవచ్చు. ఒకవేళ మోటార్ బ్లాగింగ్ చేసినా కూడా ఆ హెల్మెట్ లో లోపల ఏంటంటే మంచి ఇన్సర్ట్ అయితే చేసుకోవచ్చు గైస్. ఓకేనా? అండ్ ఈ మైక్ వచ్చి గైస్ మనకైతే 3.5mm జాక్ తో అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇందులో బాక్స్ లో ఏంటంటే ఈ మైక్ తో పాటు మనకి ఎక్స్టర్నల్ గా ఇంకో జాక్ అయితే ఇస్తారు. అది మీరు కెమెరాకి కానీ, ల్యాప్టాప్ కానీ, గోప్రో కానీ యూజ్ చేసుకోవాలనుకుంటే అది ఎక్స్ట్రా అయితే కనెక్ట్ చేసుకుని అయితే యూజ్ చేసుకోవాలి. అండ్ దాంతో పాటు మనకు ఒక విండ్ మౌంట్ ఇస్తారు, అంటే ఎక్స్టర్నల్ వాయిస్ అని అంతా కూడా మనకు రిడక్షన్ అవ్వడానికి అయితే యూజ్ అవుతుంది గైస్. ఓకేనా? అండ్ అంతేకాకుండా ఈ మైక్ తో పాటు మనకు మైక్ క్యారీ చేసుకోవడానికి ఒక పౌచ్ అయితే ఇస్తారు. ఆ పౌచ్ లో అయితే గైస్ మనం అయితే క్యారీ అయితే చేసుకోవచ్చు గైస్. ఓకేనా? అండ్ గైస్ ఇది వచ్చేసి ఏంటంటే ప్రతి ఒక్కదానికి అయితే యూజ్ అవుతుంది. అది ల్యాప్టాప్ అవ్వచ్చు, గోప్రో అవ్వచ్చు, కెమెరా అవ్వచ్చు, లేదంటే మీ మొబైల్ అయినా సరే 100% గైస్ యూజ్ అవుతుంది. ఎందుకంటే బోయా మైక్ అనేది కొన్ని మొబైల్స్కి అయితే యూజ్ అవ్వదు కాబట్టి ఇలాంటి మైక్ తీసుకుంటే గైస్ బెటర్గా అయితే యూజ్ అవుతుంది. అండ్ మీ యొక్క ఆడియో అవుట్పుట్ అనేది కూడా గైస్ మంచిగా అయితే ఇంప్రూవ్ అవుతుంది గైస్. ఓకేనా? అండ్ గైస్ ఈ మైక్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే యాక్చువల్ ప్రైస్ వచ్చేసి రెగ్యులర్ గా దీని వచ్చేసి 699 రూపీస్ అయితే ఉంటుంది. బట్ గైస్ ఈ రోజు మన డీల్ ప్రైస్ వచ్చేసి 399 రూపీస్ మాత్రమే. ఆల్మోస్ట్ గైస్ ఎంత లేదన్నా 300 రూపీస్ అనేది మైనస్ అయింది. సో దయచేసి గైస్ వెళ్ళి తీసుకొని మీ యొక్క యూట్యూబ్ యొక్క వీడియోస్ యొక్క ఆడియోని మంచి అవుట్పుట్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి గైస్. ఓకేనా? అండ్ గైస్ ఈ మైక్ యొక్క పాలసీస్ గురించి మాట్లాడుకుంటే, అంటే రిటర్న్ పాలసీ ఉంటాయి కదా, సో వాటి గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ఇది వచ్చే గైస్ మనకు ఫ్రీ డెలివరీ ఆప్షన్ అయితే ఉంది. అంతే కూడా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది. బట్ దీంట్లో ఏంటంటే మీకు రిటర్న్ ఆప్షన్ అయితే లేదు గైస్. ఓకేనా? సో ఎందుకంటే ప్రెసెంట్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో వచ్చేసి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లో ఏంటంటే రిటర్న్ ఆప్షన్ అనేది తీసేశారు. బట్ గైస్ 7 days రీప్లేస్మెంట్ ఆప్షన్ అయితే ఉంది. అంటే ప్రొడక్ట్ మీరు అమెజాన్ పర్చేస్ చేశారు అనుకోండి, ఒకవేళ మీకు డిఫెక్ట్ ప్రొడక్ట్ వచ్చింది అనుకోండి, మీరు అమెజాన్ లోనే రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. అంటే ప్రొడక్ట్ టు ప్రొడక్ట్ అనేది రీప్లేస్మెంట్ అయ్యి మీకు ఇంకో ప్రొడక్ట్ అయితే పంపిస్తారు గైస్. ఓకేనా? బట్ రిటర్న్ ఆప్షన్ అయితే లేదు. ఖచ్చితంగా మీరు తీసుకుంటా అనుకుంటేనే డెఫినెట్గా వెళ్ళి తీసుకోండి. సో దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడి నుంచి వెళ్ళి గైస్ పర్చేస్ చేసుకోండి.